వెంకటేశం శ్రీ శ్రీనివాసం మనసా స్మరామి. కేశవాయ నమః శ్రీ వెంకటేశం శ్రీ శ్రీనివాసం మనసా స్మరామి. గోపాలాయ నమః శ్రీ వెంకటేశం శ్రీ శ్రీనివాసం మనసా స్మరామి. దేవాయ నమః శ్రీ వెంకటేశం శ్రీ శ్రీనివాసం మనసా స్మరామి. కేశవాయ నమః శ్రీ వెంకటేశం శ్రీ శ్రీనివాసం మనసా స్మరామి. కాకినాడ అయ్యప్ప స్వామి ప్రాంగణంలో జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలలో అంతర్భాగంగా జరిగిన సహస్ర కలశాభిషేకంలో ఉన్నటువంటి విశేషాల సమాహారంగా దీన్నంతటినీ కూడా అశేషమైనటువంటి ప్రేక్షకులకు అందించాలన్న సత్సంకల్పంతో ఈటీవీ వారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ఆదరించి మీ అందరూ కూడా భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక. అభిషేకము అంటే లౌకికమైనటువంటి అర్థం స్నానం. నేను స్నానం చేస్తే మంత్రపురస్సరంగా ఉండదు. ఏదో స్నాన ప్రారంభంలో శౌచసిద్ధి కొరకు ఒక్కసారి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు ఆయాంతు స్నానం ద్రవ్యాణి చ సంప్రోక్ష్య అని సమస్త నదుల యొక్క శక్తి ఈ జలములయందు ప్రవేశించుగాక అని మంత్రం చెప్పి ఆ నీళ్లు తీసి తల మీద చల్లుకుని చన్నీళ్ళైతే శిరస్సు నుంచి, వేడి నీళ్ళైతే పాదముల దగ్గర నుంచి స్నానం ప్రారంభించాలి అని ధర్మశాస్త్రం. కానీ భగవంతుడికి స్నానం చేయిస్తే ఆయనకేదో శౌచం కోసం స్నానం చేయించాం. ఆయన అమృత వపుః, ఆయన శరీరం అమృతంతో చేయబడింది. నిజానికి ఆయనకి శరీరం ఏమిటి? అజాయమానో బహుధా విజాయతే. భక్తులను అనుగ్రహించడానికి పుట్టుక లేనివాడు పుట్టుకని తనంత తాను పొందుతున్నాడు, అంతేకాని ఆయనకి శరీరం ఉండదు. కానీ అటువంటి దివ్యమంగళమైనటువంటి రూపానికి అభిషేకం సమంత్రకంగా కొన్ని పదార్థములతో చేస్తే ఆ మూర్తి చల్లబడితే లోకం చల్లబడుతుంది. ఆయన దివ్యమైనటువంటి శరీరము నుండి జాలువారినటువంటి పదార్థం తీర్థమై అవతల వారిలో ధార్మికమైన కోరిక తీరకపోవడం వల్ల పుట్టినటువంటి వ్యగ్రత, ఆ దాని వలన కలిగి పుట్టినటువంటి కన్నీరు పోయి మనసు శాంతి పొందుతుంది. అందుకే అందరూ శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటే అభిషేక ప్రక్రియ చేస్తారు. ఆ అభిషేకంలో మళ్ళీ పతాక స్థాయి సహస్ర కలశాభిషేకం. 1000 కలశలు. 1000 అంటే యథార్థమునకు ఖచ్చితంగా 1000 వాడరు. 1108 కలశల్ని దాని ఒక ప్రత్యేకమైనటువంటి ఆకృతిలో అమరుస్తారు. అందులో మళ్ళీ 11 ప్రధాన కలశలు ఉంటాయి. 11 ప్రధాన కలశలు ఇతర కలశలలోకి అనేకమైనటువంటి దేవతల్ని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి కలశ పైకెత్తే ముందు లఘు పూజ చేసి నీరాజనమిచ్చి ఆ కలశలోకి ఈ భగవంతుని యొక్క శక్తి ఆవాహన అవుతుంది. అందుకే ఈశ్వరుడికి ఉన్న పేర్లలో ఒక పేరు తజ్జలాన్, నీరు అని. నీటిలోకి తొందరగా ఆవాహన అవుతాడు ఈశ్వరుడు. ఏ ఈశ్వర శక్తిని మంత్రం చేత నీటిలోకి ప్రవేశపెట్టామో ఆ కలశ తీసుకెళ్ళి ఇంతమంది భక్తులు చేత్తో కలశ పట్టుకుని వెళ్ళి ఇస్తారు. ఆ కలశ ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం అంటే సహస్రం అంటే 1000 అని కాదు, అనంతం. ఈశ్వర, మేమందరం మా భక్తిని కుమ్మరిస్తున్నాం. నీవు మా అందరి మనసులు చల్లగా ఉండడానికి, దేశం చల్లగా ఉండడానికి కేవలం మేము కాదు అందరూ చల్లగా ఉండాలి. ఇది పతాక స్థాయి ఆవిష్కరణము అంటారు. ఎందుచేత అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఏదైనా చేస్తే అష్టోత్తరం, అభిషేకం చేస్తే మూల విరాట్కి చేస్తాం, లేకపోతే అష్టోత్తర శత కలశలతో అంటే 108 కలశలు, లేదా అష్టోత్తర శతనామార్చన 108 నామాలు దాటితే ఇక సహస్రమే. ఇక మధ్యలో 300, 463, 781 ఉండవు. ఎందుకు ఉండవు అంటే 108 ఎందుకుంటాయంటే సమస్త ప్రాణులు 27 నక్షత్రాల్లో పుడతాయి. పుట్టిన నక్షత్రాన్ని బట్టి జాతకుని యొక్క జాతకాన్ని నిర్ణయిస్తారు. 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 × 4 108 పాదాలు. ఏ ప్రాణి పుట్టనివ్వండి, చెట్టు కావచ్చు, చీమ కావచ్చు, పంది, నల్లి, పిల్లి, కుక్క, ఏదైనా సరే, నా మనవడు కావచ్చు, ఆ 108 పాదాల్లోనే పుడతారు, 108 పాదాల్లోనే వెళ్ళిపోతారు. ఈ 108 పాదములలో పుట్టినటువంటి సమస్త ప్రాణికోటి సుఖముగా ఉండుగాక అని అడిగితే అష్టోత్తర శత కలశలతో అభిషేకం, 108 నామాలతో పూజ. తృప్తి చెందకపోతే కేవలం 108 స్వామి మేము ఇంకా ఇంకా చెయ్యాలనుకుంటున్నాం, లోపల ఆనందం పట్టనంత పెరిగిపోతే సహస్ర కలశాభిషేకం. ఇంకా స్వామి సంఖ్యతో సంబంధం లేదు, అనంతం అనుకో. ఇంకా మేము ఇంతకన్నా ఆవిష్కరించలేకపోతున్నాం,
మాకు అంత సంతోషం కలుగుతోంది నిన్ను చూస్తే. ఎందుకని? అన్నమయ్య అంటాడు, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు. వేగం మారకుండా ఊపిరి తీసి విడిచిపెట్టేటట్టు చేస్తున్నావే, నిద్రపోతున్నా తినేసిన దాన్ని జీర్ణం చేస్తున్నావే, వాక్కునిచ్చావే, జ్ఞాపక శక్తినిచ్చావే, బిడ్డల్నిచ్చావే, ఆరోగ్యం ఇచ్చావే, ఇన్నిన్ని తెలుసుకుని నేను నీకు అభిషేకం చేయను, అనంతంగా చేస్తున్నాననడానికి గుర్తు సహస్ర కలశాభిషేకం. అందుకే సహస్ర కలశాభిషేకం చేస్తే ఈశ్వరుడు బహుప్రసన్నుడవుతాడు. వర్షాలు పడకపోతే సహస్ర కలశాభిషేకం చేస్తారు. ఏదో బయట ఉపద్రవం వచ్చినప్పుడు చేయడం కాదు, అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా ఈశ్వరా ఇదంతా నీ అనుగ్రహం, ఇదంతా నీ కటాక్షం అని ఆయనకి కృతజ్ఞతా పురస్సరంగా అభిషేకం చేస్తే ఆయన మరింత సంతోషిస్తాడు. అంతేకాని ఎప్పుడో ఏదో ఉపద్రవం వస్తే అప్పుడు వెళ్ళి అభిషేకాలు చేస్తుంటే అవసరం వచ్చినప్పుడు వస్తుంటాడు వీడు అని ఆయన అనుకోడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, ఆత్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, కోరికలు పుడితే వాడు నా దగ్గరికే వస్తారా అన్నాడు. కానీ మనకి ఒక కృతజ్ఞతాభావం ఉండాలి కదా. అందుకే ఆయన చేసిన ఉపకారములను స్మరించి మంచి మంచి కాలముల యందు ఋతువుల యందు ఆ సహస్ర కలశాభిషేకం చెయ్యాలి. అందుకే దానిలో అంతర్భాగంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగినటువంటి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలలో భక్తులందరి చేత కూడా శ్రీవేంకటేశ్వరుడికి సహస్ర కలశాభిషేకం నిర్వహింపబడింది. ఆ అద్భుతమైనటువంటి మంటపం ఋత్విక్కుల చేత వేయబడినటువంటి విధానం, దానికి చేయబడిన పూజ, ఆ కలశలు ఎత్తినటువంటి రీతి, భక్తులు పారవస్యంతో వాటిని పట్టుకురావడం, ఉభయనాంచారులతో కూడుకున్నటువంటి ఆ ఉత్సవ వెంకటేశ్వరుడికి ఆ కలశలతో జరిగినటువంటి అభిషేక ప్రక్రియ, దాని వలన కలిగినటువంటి శాంతి వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగినటువంటి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలలో అంతర్భాగంగా జరిగిన సహస్ర కలశాభిషేకంలో ఉన్నటువంటి విశేషాల సమాహారంగా దీన్నంతటినీ కూడా అశేషమైనటువంటి ప్రేక్షకులకు అందించాలన్న సత్సంకల్పంతో ఈటీవీ వారు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ఆదరించి మీ అందరూ కూడా భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. మునయః సూత సర్వార్థతత్వజ్ఞ సర్వవేదాంతపారగ येन चाराधितस्यद्यः श्रीमद्वेङ्कटनायकः भवत्यभीष्टसर्वार्थप्रदः तद्ब्रूहि नो मुने इति पृष्टस्तदासूतो ध्यात्वा स्वात्मनि तत्क्षणात् उवाच मुनिशार्दूलान् श्रूयतामिति वै मुनिः श्रीसूतः अस्ति किञ्चिन्महद्गोप्यम् भगवत्प्रीतिकारकम् पुराशेषेण कथितम् कपिलाय महात्मने नाम्नाम् 800 पुण्यम् पवित्रम् पापनाशनम् आदाय हेमपद्मानि स्वर्णदीसम्भवानि च ब्रह्मा तु पूर्वमभ्यर्च्य श्रीमद्वेङ्कटनायकम् अष्टोत्तरशतैर्दिव्यैर्नामभिर्मुनिपूजितैः स्वाभीष्टं लब्धवान् ब्रह्मा सर्वलोकपितामहः भवद्भिरपि पद्मैश्च समर्चस्तैश्च नामभिः तेषां शेषनगाधीश मानसोल्लासकारिणाम् नाम्नाम् 800 वक्ष्ये
वेङ्कटाद्रिनिवासिनः आयुरारोग्यदं पुंसाम् धनधान्यसुखप्रदम् ज्ञानप्रदं विशेषेण महदैश्वर्यकारकम् अर्चयेन्नामभिर्दिव्यैः वेङ्कटेशपदाङ्कितैः नाम्नामष्टशतस्यास्य ऋषिर्ब्रह्मा प्रकीर्तितः छन्दो अनुष्टुप् तथा देवो वेङ्कटेश उदाहृतः नीलगोक्षीरसम्भूतो बीजमित्युच्यते बुधैः श्रीनिवासस्तथा शक्तिः हृदयं वेङ्कटाधिपः विनियोगस्तथाभीष्टसिद्ध्यर्थे च निगद्यते। ॐ नमो वेङ्कटेशाय शेषाद्रिनिलयाय च ॐ नमो वेङ्कटेशाय शेषाद्रिनिलयाय च वृषदृग्गोचरायाथ विष्णवे सततं नमः सदञ्जनगिरीशाय वृषाद्रिपतये नमः मेरुपुत्रगिरीशाय सरस्वामितटीजुषे कुमाराकल्पसेव्याय वज्रिदृग्विषयाय च सुवर्चलासुतन्यस्तसैनापत्यभराय च रामाय पद्मनाभाय सदा वायुस्तुताय च त्यक्तवैकुण्ठलोकाय गिरिकुञ्जविहारिणे हरिचन्दनगोत्रेन्द्रस्वामिने सततं नमः शङ्खराजन्यनेत्राब्जविषयाय नमो नमः वसुपरिचरत्रात्रे कृष्णाय सततं नमः अब्धिकन्यापरिष्वक्तवक्षसे वेङ्कटाय च सनकादिमहायोगिपूजिताय नमो नमः देवजित्प्रमुखानन्तदैत्यसङ्घप्रणाशिने श्वेतद्वीपवसन्मुक्तपूजिताङ्घ्रियुगाय च शेषपर्वतरूपत्वप्रकाशनपराय च सानुस्थापिततार्क्ष्याय तार्क्ष्याचलनिवासिने मायागूढविमानाय गरुडस्कन्धवासिने अनन्तशिरसे नित्यमनन्ताक्षाय ते नमः अनन्तचरणायाथ श्रीशैलनिलयाय च दामोदराय ते नित्यं नीलमेघनिभाय च ब्रह्मादिदेवदुर्दर्श विश्वरूपाय ते नमः वैकुण्ठागतसद्धेम विमानान्तर्गताय च अगस्त्याभ्यर्थिताशेषजनदृग्गोचराय च वासुदेवाय हरये तीर्थपञ्चकवासिने वामदेवप्रियायाथ जनकेष्टप्रदाय च मार्कण्डेय महातीर्थजातपुण्यप्रदाय च वाक्पतिब्रह्मदात्रे च चन्द्रलावण्यदायिने नारायणनगेशाय ब्रह्मक्लुप्तोत्सवाय च शङ्खचक्रवरानम्रलसत्करतलाय च ब्रह्माचलनिवासाय श्रीमन्नारायणाय च सद्भक्तनीलकण्ठार्च्य नृसिंहाय नमो नमः कुमुदाक्षगणश्रेष्ठसैनापत्यप्रदाय च दुर्मेधः प्राणहर्त्रे च श्रीधराय नमो नमः क्षत्रियान्तकरामाय मत्स्यरूपाय ते नमः
पाण्डवारिप्रहर्त्रे च श्रीकराय नमो नमः। उपत्यकाप्रदेशस्थ शङ्करध्यातमूर्तये रुक्माब्जसरसीकूललक्ष्मीकृततपस्विने लसल्लक्ष्मीकराम्भोजदत्तकल्हारकस्रजे सालग्रामनिवासाय शुकदृग्गोचराय च न हलायुधजगत्तीर्थसमस्तफलदायिने गोविन्दाय नमो नित्यं श्रीनिवासाय ते नमः। ॐ वेङ्कटेशाय श्रीवेङ्कटेशाय नमः। ॐ शेषाद्रिनिलयाय श्रीवेङ्कटेशाय नमः। ॐ वृषदृग्गोचराय श्रीवेङ्कटेशाय नमः। ॐ विष्णवे श्रीवेङ्कटेशाय नमः। ॐ सदञ्जनगिरीशाय श्रीवेङ्कटेशाय नमः। ॐ वृषाद्रिपतये श्रीवेङ्कटेशाय नमः। ॐ मेरुपुत्रगिरीशाय श्रीवेङ्कटेशाय नमः। ॐ सरस्वामितटीजुषे श्रीवेङ्कटेशाय नमः। ॐ कुमाराकल्पसेव्याय श्रीवेङ्कटेशाय नमः। ॐ वज्रदृग्विषयाय श्रीवेङ्कटेशाय नमः। ॐ सुवर्चलासुतन्यस्तसैनापत्यभराय श्रीवेङ्कटेशाय नमः। ॐ रामाय श्रीवेङ्कटेशाय नमः। ॐ पद्मनाभाय श्रीवेङ्कटेशाय नमः। ॐ सदा वायुस्तुताय श्रीवेङ्कटेशाय नमः। ॐ त्यक्तवैकुण्ठलोकाय श्रीवेङ्कटेशाय नमः। ॐ गिरिकुञ्जविहारिणे श्रीवेङ्कटेशाय नमः। ॐ हरिचन्दनगोत्रेन्द्रस्वामिने श्रीवेङ्कटेशाय नमः। ॐ शङ्खराजन्यनेत्राब्जविषयाय श्रीवेङ्कटेशाय नमः। ॐ वसुपरिचरत्रात्रे श्रीवेङ्कटेशाय नमः। ॐ कृष्णाय श्रीवेङ्कटेशाय नमः। ॐ अब्धिकन्यापरिष्वक्तवक्षसे श्रीवेङ्कटेशाय नमः। ॐ वेङ्कटाय श्रीवेङ्कटेशाय नमः। ॐ सनकादिमहायोगिपूजिताय श्रीवेङ्कटेशाय नमः। ॐ देवजित्प्रमुखानन्तदैत्यसङ्घप्रणाशिने श्रीवेङ्कटेशाय नमः। ॐ श्वेतद्वीपवसन्मुक्तपूजिताङ्घ्रियुगाय श्रीवेङ्कटेशाय नमः। ॐ शेषपर्वतरूपत्वप्रकाशनपराय श्रीवेङ्कटेशाय नमः। ॐ सानुस्थापिततार्क्ष्याय श्रीवेङ्कटेशाय नमः। ॐ तार्क्ष्याचलनिवासिने श्रीवेङ्कटेशाय नमः। ॐ मायागूढविमानाय श्रीवेङ्कटेशाय नमः। ॐ गरुडस्कन्धवासिने श्रीवेङ्कटेशाय नमः। ॐ अनन्तशिरसे श्रीवेङ्कटेशाय नमः। ॐ अनन्ताक्षाय श्रीवेङ्कटेशाय नमः। ॐ अनन्तचरणाय श्रीवेङ्कटेशाय नमः। ॐ श्रीशैलनिलयाय
श्रीवेङ्कटेशाय नमः। ॐ दामोदराय श्रीवेङ्कटेशाय नमः। ॐ नीलमेघनिभाय श्रीवेङ्कटेशाय नमः। ॐ ब्रह्मादिदेवदुर्दर्शविश्वरूपाय श्रीवेङ्कटेशाय नमः। ॐ वैकुण्ठागतसद्धेमविमानान्तर्गताय श्रीवेङ्कटेशाय नमः। ॐ अगस्त्याभ्यर्थिताशेषजनदृग्गोचराय श्रीवेङ्कटेशाय नमः। ॐ वासुदेवाय श्रीवेङ्कटेशाय नमः। ॐ हरये श्रीवेङ्कटेशाय नमः। ॐ तीर्थपञ्चकवासिने श्रीवेङ्कटेशाय नमः। ॐ वामदेवप्रियाय श्रीवेङ्कटेशाय नमः। ॐ जनकेष्टप्रदाय श्रीवेङ्कटेशाय नमः। ॐ मार्कण्डेयमहातीर्थजातपुण्यप्रदाय श्रीवेङ्कटेशाय नमः। ॐ वाक्पतिब्रह्मदात्रे श्रीवेङ्कटेशाय नमः। ॐ चन्द्रलावण्यदायिने श्रीवेङ्कटेशाय नमः। ॐ नारायणनगेशाय श्रीवेङ्कटेशाय नमः। ॐ ब्रह्मक्लुप्तोत्सवाय श्रीवेङ्कटेशाय नमः। ॐ शङ्खचक्रवरानम्रलसत्करतलाय श्रीवेङ्कटेशाय नमः। ॐ द्रवन्मृगमदासक्तविग्रहाय श्रीवेङ्कटेशाय नमः। ॐ केशवाय श्रीवेङ्कटेशाय नमः। ॐ नित्ययौवनमूर्तये श्रीवेङ्कटेशाय नमः। జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా, జయమంగళము నీకు జలజవాసినికి, జయమంగళము నీకు సర్వేశ్వరా. ఆ బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసాభావములోన బాహ్యమునందును ఆ
దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే అన్ని మంత్రములు హరినామములే అన్ని మంత్రములు హరి 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 హరియనవో మనసా హరి 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 హరియనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువావో మనసా భావములోన బాహ్యమునందును ఆ విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడేడి వేదంబులు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవేవో మనసా విష్ణువు విష్ణువని వెదకవేవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువావో ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. భక్తులు 12 రాసుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాసుల వారు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు పుష్య బహుళ తదియ సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే విద్యాపరమైనటువంటి వ్యవహారాలకు కూడా యోగిస్తుంది. ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గోసేవలు, అన్నదానం, అలాగే పసుపు దానం, శనగల దానం వంటివి బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, శుభ పరిణామాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి రక్షణ చర్యలు తప్పనిసరి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి చిక్కులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి.
జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా తప్పనిసరి. అవమానకర సంఘటనలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. సక్రమ నిర్వహణ లేకపోవడంతో విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు గృహరీత్యా కూడా తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అవమానకర సంఘటనని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. సామర్థ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కఠిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు విడిపోతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు పేచీలు ప్రారంభమవుతాయి. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు కలిగినప్పటికీ అంతిమ విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు బాగానే లాభిస్తాయి. నూతన వ్యవహారాలు వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు విడిపోతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని ప్రతిఘటించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని ప్రసాదిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అవకతవకలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అవకతవకలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు పనికి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3.
పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాక్షని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య ఖర్చుల్ని నివారింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెలను నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక సహాయ సహకారాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. అసంతృప్తి సంఘటనని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రశాంత వాతావరణం ఉద్యోగరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆలస్యంగానైనా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా అనుకూలిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ధనం చేతికి అందుతుంది. నూతన కార్యక్రమాల్ని విద్యాపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగ పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ధీశక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ సౌఖ్యం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని వ్యాపారీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహార జ్ఞానం పెరుగుతుంది. నూతన వ్యవహారాలు వృత్తిపరంగా కూడా ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన శరీరంలో నీరు పట్టే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మనకి శరీరంలో కొంత నీటి శాతం ఉంటుంది. దాదాపుగా ఒక 70% వరకు మనకి నీరు ఉంటుంది.
అయితే ఈ నీరు విడిగా ఉండడం కాకుండా రక్తంలో చాలా వరకు నీరు ఉంటూ ఉంటుంది. అలాగే ఇతర కణాలలో కూడా కొంత నీటి శాతం ఉంటుంది, మాంసధాతువులోనూ నీటి శాతం ఉంటుంది. ఇలా రకరకాల ప్రదేశాలలో ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఉండాల్సినటువంటి నీరు సరిగ్గా సరిపోయినంత ఉంటూ ఉంటుంది. ఎక్కడైనా కొంచెం నీరు కనుక ఎక్కువైనట్టయితే అది డ్రైనేజ్ లాగా బయటికి పంపించేసేందుకు కూడా మనకి లోపల కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. అదేంటంటే లింఫాటిక్ సిస్టమ్ అంటారు. ఈ లింఫాటిక్ సిస్టము మనకి లోపల ఉండేటువంటి ఎక్కువ నీరు ఏదైనా ఉంటే బయటకు పంపించాల్సింది కానీ, లేకపోతే తిరిగి మళ్ళీ రక్తంలోకి నార్మల్గా వెళ్ళాల్సినటువంటి పని కానీ ఈ లింఫాటిక్ సిస్టమ్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ లింఫాటిక్ సిస్టమ్ అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ మనకి సరిగా పనిచేయదు. అలా పని చేయకపోవడానికి ఉండేటువంటి కారణాలలో ఒకటి ఏంటంటే అధిక రక్తపోటు. అలాగే ఏదైనా ఒక గుండె సమస్య ఉన్నప్పుడు కూడా మనకి సిస్టమ్ సరిగా పనిచేయదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి నీరు లోపల కణాల్లోంచి కొంచెం బయట కణాల్లోకి వచ్చేసి అది అక్కడక్కడ చేరుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నీరు చేరడం అనేటువంటిది పాదాలలోనూ తర్వాత కాళ్లలోనూ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాగ నీరు శరీరంలో మిగిలిపోయే సమస్య ఉన్నట్టయితే దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా సహాయపడతాయి. మనం ఇందులో ముందుగా చెప్పుకోవాల్సినటువంటి మూలిక ఏంటంటే పునర్నవ. ఈ పునర్నవని తెలుగులో చెప్పేటప్పుడు గలిజేరు అంటారు. ఈ గలిజేరులో కూడా మనకి పర్టికులర్గా ఈ సమస్యను తగ్గించుకోవడానికి తెల్ల గలిజేరు బాగా సహాయపడుతుంది. ఈ పునర్నవకి ఏంటంటే శరీరంలో అధికంగా ఉన్నటువంటి నీటిని బయటకు పంపించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ఎక్కడైనా వాపులున్నా నీరున్నా కానీ దాన్ని తగ్గించడానికి పునర్నవ బాగా తోడ్పడుతుంది. పునర్నవాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ ఔషధానికి మనకి ఇంకొక మూలికే కావాలి. ఆ మూలిక ఏంటంటే త్రివృత్. సంస్కృతంలో త్రివృత్ అంటారు, తెలుగులో చెప్పేటప్పుడు దీన్ని తెగడ అని, తెల్ల తెగడ అని కూడా అంటూ ఉంటారు. ఈ తెల్ల తెగడ కూడా ఏంటంటే శరీరంలో అధికంగా ఉండేటువంటి నీటిని విరేచనం ద్వారా బయటకు పంపించేసి శరీరంలో ఉండేటువంటి ఈ నీటి సమస్య అంటే వాపుల సమస్యను తగ్గించడానికి బాగా తోడ్పడుతుంది. ఈ తెల్ల తెగడని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కొంచెం తక్కువగా అంటే 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. పునర్నవ చూర్ణాన్ని తెల్ల తెగడ చూర్ణాన్ని రెండింటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకుని దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే దాదాపుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి కాగనివ్వాలి. అంటే కషాయంలాగా అయ్యేంత వరకు కాగనివ్వాలి. ఆ కషాయం అవడం అంటే బాగా మరిగిపోయి ఒక 50 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు కాచుకుని ఆ మిగిలినటువంటి దాన్ని వడపోసుకుని ఉదయము సాయంత్రము 2 పూట్ల ఈ కషాయాన్ని తాగుతూ ఉన్నట్టయితే కనుక శరీరంలో అధికంగా ఉండేటువంటి నీరు అంటే ముఖ్యంగా పాదాల వాపులు మడమల వాపులు తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుకు విరుద్ధంగా ఉన్న కట్టడాలు లేక ఇళ్ళు మార్పు చేయటానికి ఏదైనా కించిత్తు చేర్పులు చేయటానికి సాధ్యమవుతుందా? సరైన సలహాలు పొందలేకపోవటం వల్ల కానీ అవగాహన లోపం వల్ల కానీ ఇళ్ల నిర్మాణంలో వాస్తు నిబంధనకు విరుద్ధంగా కొన్ని లోపాలు జరగడానికి అవకాశం ఎంతగానో ఉన్నది. అయితే ఇటువంటి లోపాలు అనేవి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. ఒక ఇంటి కట్టుబడిలో పొరపాటు జరిగిన కొన్ని సందర్భాలలో ఇల్లు కట్టిన తర్వాత ఆయా గదులకు ఇంటి చుట్టూరా ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని వినియోగంలో సరి అయినటువంటి పద్ధతి అనుసరించకపోవటం వలన కూడా దుష్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎంతగానో ఉంటుంది సుమా. అటువంటి దుష్ఫలితాలు తక్కువగా ఉండవచ్చు, లేదా ఇంటి వారిని బికారులుగా మార్చి తమ ఇంటినే అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉండవచ్చు. అలా కాకుంటే అన్నీ ఉండి ఎప్పుడూ ఏమీ లేనట్టుగాను కలత కలిగి జీవితం నిస్సారంగా ఉన్నట్టుగా మానసికంగా బాధపడుతూ జీవితాన్ని గడపడమో జరుగుతూ ఉంటాయి. నిర్మాణంలో జరిగిన లోపాలను సరిదిద్దటానికి
లోపాన్ని బట్టి అదనంగా మరొక కట్టడం లేదా గదిని చేర్చడం ద్వారా వాస్తుకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇది. ఇంటి నిర్మాణంలో లోపం కనుక జరిగినట్లయితే అదనంగా మరొక గదిని నిర్మాణం చేసి ఈ వాస్తు దోషాన్ని సవరించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. పడమర వైపు ఖాళీ ఎక్కువగా పెట్టారు, తూర్పు వైపు ఖాళీ స్థలం తక్కువగా ఉన్నది అని చెప్పేసి భావించినప్పుడు పడమర వైపు ఖాళీ స్థలంలో కనుక ఒక గది నిర్మాణం చేస్తే నైరుతిలో తప్పనిసరిగా ఆ దోషం కాస్త పటాపంచలైపోతుంది కదా. మరి అలా అన్నమాట ఇంకో గది నిర్మాణం చేసుకోవచ్చు అంటే. అలాగే కాస్త ఖర్చు అయినప్పటికీ అదనపు సౌకర్యాలతో పాటుగా వాస్తు నిబంధనల ప్రకారం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. పోయినటువంటి దాన్ని తిరిగి పొందగలిగేటువంటి మార్గం సుగమమం అయి తీరుతుంది అని చెప్పేసి గుర్తెరగాలి. మరి కొన్ని నిర్మాణాలు వాస్తుకు వ్యతిరేకంగా ఉండటం వల్ల అవసరం మేర కట్టడం రూపురేఖలను మార్చుకోవలసి ఉంటుంది. అది కాస్త ఖర్చు అయినప్పటికీ సుఖప్రదమైనటువంటి జీవితానికి దోహదం చేస్తుంది. జీవితంలో మరలా సుఖాలకు ప్రశాంతతను పొందాలి అని చెప్పేసి అనుకునేటువంటి వారు సైతం పరిస్థితులు చక్కబడి అనుకూల వాతావరణం ఏర్పడటానికి మార్గాన్ని చూసుకోవచ్చు. మరికొన్ని చిన్న చిన్న మార్పులతో వాడుకునేటువంటి విధానంలో సరిచేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంటి చుట్టూ ఖాళీ స్థలాలను వాడటం విషయంలో కూడా శాస్త్రాన్ని పాటిస్తే చాలు. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇంటి చుట్టూతా ఉన్నటువంటి ఖాళీ స్థలము. ఈ స్థలాల యొక్క ప్రభావరీత్యా మీ వాస్తు దోషాన్ని సవరించుకోవచ్చు. మీ ఇంటికి వాస్తు దోషం ఉన్నది అని చెప్పేసి మీరు గనక భావిస్తే లేక ఎవరైనా చెప్పినట్టయితే మీ ఇంటి గృహ ప్రాంగణంలో సింహద్వారానికి కాంపౌండ్ వాల్కి గేట్ ఉంటుంది కదా, ఆ గేటుకి రెండు వైపులా కూడాను కృష్ణ తులసి, విష్ణు తులసి, ఆ లక్ష్మీ తులసి, ఈ తులసి మొక్కల్లో ఏ తులసి మొక్కలైనా సరే రెండు వైపులా కూడా నాటి చూడండి. అలాగే అపార్ట్మెంట్ అయినా సరే ఇల్లైనా సరే తప్పనిసరిగా ఇది పాటించాలి, సింహద్వారానికి రెండు వైపులా కూడా. అలాగే గణపతి లక్ష్మీ ఫోటో తప్పనిసరిగా ఆ సింహద్వారం పై భాగాన తగిలించండి. చాలా భాగం తెలియకుండా వాస్తు దోషం కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా సవరించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంటి చుట్టూతా ఉన్నటువంటి ఖాళీ స్థలాలు పెరిగినట్లయితే ఆ పెరిగింది వాస్తుశాస్త్ర రీత్యా తప్పు అన్నప్పుడు షెడ్ లాంటివి ఏర్పాటు చేసుకోండి. ఆ షెడ్ తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నట్టయితే కొంతలో కొంత మార్పు ఏర్పడుతుంది. పెద్ద ఇల్లు కట్టారు, మనుషులు తక్కువ ఉన్నారు, మరి వాస్తు దోషమే. పెద్ద ఇల్లు కట్టి మనుషులు తక్కువగా ఉంటే ఎట్లాగండి? అప్పుడు మీరు గోమాతను పెంచండి. ఆ గోవును కనుక పెంచినట్లయితే ఆ ప్రాంగణంలో చాలా విశేషవంతమైన ప్రభావం మీరు పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. చెవినొప్పి నివారణకు పార్శ్వహలాసనం కూడా ఉపకరిస్తుంది. చెవిలో ఏర్పడే అంతర్గత లోపాల వల్ల చెవునొప్పి వచ్చే అవకాశం ఉంది. నేలపై హలాసనం వేసి రెండు కాళ్లను కుడి పక్కకు ఓసారి ఎడమ పక్కకు ఓసారి నేలకు నొక్కి పట్టాలి. నడుము భాగాన్ని రెండు చేతులతో బలంగా పట్టుకోవాలి. ఈ పార్శ్వహలాసనం సాధనం వల్ల కాళ్ల నుంచి చెవుల వరకు ఉండే నరాలలో రక్త ప్రసరణ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. చెవినొప్పి కారణమయ్యే అంతర్గత పరిస్థితులు సత్వరం నివారణ చెందుతాయి.